హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు పికిల్డ్ పియర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం మామిడికాయలు, కుకుంబర్, ఆలివ్స్ ఇట్లా అన్నీ మనం పికిల్స్ చేస్తుంటాం కదా. సో సేమ్ అట్లానే మనం పియర్స్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. దీనికి కావాల్సినవి ఏంటంటే పియర్స్, డ్రై చిల్లీస్, పసుపు, ఉప్పును, ఆయిల్ వేసుకుంటాం. మనం మామిడికాయ ముక్కలు ఎలా ఊరబెట్టుకుంటామో అట్లనే ముందుగా మనం పియర్స్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనకి ఇక్కడ స్టోర్స్లో దొరుకుతున్నాయి కదా, లైక్ కుకుంబర్ దొరుకుతుంది, క్యారెట్, లేడీస్ ఫింగర్, ఇట్లా ఆర్టిచోక్ అన్నీ దొరుకుతాయి కదా. మనం ఇంట్లోనే ఎట్లా చేయాలో, బట్ ఏంటి అని అంటే మనం వెనిగర్ వేయకుండా మనం ఎలా చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత మనం వాటర్లో తీసేసి మనం ఇట్లా టవల్తోని మనం అంతా తుడిచేసుకోవాలంట, తడంతా పోవాలి. ఏంటంటే మనం ఇది డైరెక్ట్గా ఆరబెట్టచ్చు డైరెక్ట్గా, బట్ ఏంటి అని అంటే మనకు త్వరగా కొన్నిసార్లు పని అవ్వాలి అని అనుకుంటే ఇట్లా మనం టవల్తోని తుడిచి పెట్టేసుకుని, ఆ తర్వాత నేను ఇక్కడ ఎట్లా కట్ చేస్తానో కొంచెం పెద్ద చంక్స్ లాగే మనం కట్ చేసుకోవాలి. చిన్నవే అట్లా ఏం కాదు. ఇంకా మనం కావాలంటే హాఫ్ కూడా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్రంచీగా ఉంటాయి అన్నమాట. కొంచెం ఎక్కువ రోజులు ఇవి మనకి క్రంచీగా ఉంటాయి. చూసారు కదా, నేను ఎండ్స్ కూడా కట్ చేసి లోపల కొంచెం సీడ్ ఉంటుంది, అది కూడా తీసేయవచ్చు. కొన్ని కొంచెం లేతగా ఉన్నవి అంతగా మనకి సీడ్ కూడా తీయాల్సిన అవసరం లేదు. మనం మామిడికాయలు కట్ చేస్తున్నప్పుడు మధ్యన జీడి అలా తీస్తాం కదా, అట్లాగా దీనికి ఏం అవసరం లేదు. ఆ తర్వాత కట్ చేసిన ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇది త్వరగా చేయాలి, ఎందుకంటే పియర్స్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. వాటర్లో పెద్ద బౌల్ తీసుకున్నా, మనకు కావాలంటే ఇండియా స్టైల్ మనం జాడీ అయినా తీసుకోవచ్చు, పెద్ద గ్లాస్ బాటిల్ లాంటివి కూడా మనం తీసుకోవచ్చు. అందులో పసుపును, ఎండుమిర్చి, లేదు అంటే మనం సేరుమిరపకాయలు అంటాం కదా, చిన్న చిల్లీస్, అవి కూడా వేయచ్చు. క్రష్ చేసేస్తే మనకి మంచిగా ఫ్లేవర్ పడుతుందన్నమాట. ఆ తర్వాత ఉప్పును అండ్ ఆయిల్ వేసుకోవచ్చు. మనకి ఇండియాలో మామిడికాయలు ఊరవేసేటప్పుడు ఏంటంటే మెంతులను, అల్లము మూట కట్టేసి వేస్తారు. కావాలంటే మనం అది కూడా వేసుకోవచ్చు. ఇదంతా కలిపేసి ఆ తర్వాత ఈ పియర్స్ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇది త్వరగానే చేయాలి, లేదంటే మనకి యాపిల్ మనం కట్ చేసిన తర్వాత ఆక్సిడైజ్ అయ్యే కలర్ మారుతుంది కదా, సేమ్ ఇట్లాగే పియర్స్ కూడా అవుతుంది. ఆ తర్వాత అన్ని ముక్కలు వేసేసి కవర్ చేసేసుకోవాలి. ఇలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వన్ వీక్ టు 10 days అట్లా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మరుసటి రోజు చూస్తే మనకు చూసారా ఇట్లా ఉంది. తర్వాత 3 days తర్వాత చూస్తే చూడ మీదకి ఒక తేటలాగా వచ్చిందంటే ఇంక మనకి అది ఊరుతుందన్నమాట. ఆ తర్వాత కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 2 days, 5th day అట్లా చూస్తే మనకి ఎలా ఉంటుందంటే చూడండి, మనకి పియర్స్ స్కిన్ కలర్ అయితే మారుతుంది, ఆ ఎల్లోయిష్ వస్తుంది అనమాట. మనకి 1 week to 10 days అవగానే మొత్తం ఆ గ్రీన్ కలర్ ఉండకుండా మొత్తం ఎల్లో కలర్ అయిపోతుంది అనమాట. అప్పుడు అది మనం తినడానికి రెడీ అనమాట. అదేంటి అని అంటే మనం మామిడికాయలు ఊరబెడితే ఎట్లా టేస్ట్ ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. మీకు పియర్స్ అయితే దొరికితే ఇట్లా ట్రై చేయండి. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.